ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, దినమంతా నీ ఉచితమైన కృపచేత నన్ని మమ్మల్ని అందరినీ కనికరించి కరుణించి కాచి కాపాడవ దేవా, నీ వందనాలు తండ్రి. ఇదిగో ఈ రాత్రికాలంలో మరొక మారు నీ సన్నిధానంలో చేరి ప్రభువా, నీ నామాన్ని ధ్యానించి నిన్ను ఘనపరిచి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చారు. నీ వందనాలు. ఉదయకాలం నుంచి ప్రభువా ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ కృపగల హస్తల చాటున భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి దీవించి ప్రతి ప్రమాదం ప్రతి అపాయాన్ని తప్పించి ప్రభువా నీ కనికరం చేత నీ కృప చేత నన్ని మమ్మల్ని అందరినీ కరుణించి కాచి కాపాడి నడిపించావు ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. రాత్రి మరొకసారి తండ్రి నువ్వు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని దేవా నీ నామాన్ని హెచ్చించి ఘనపరుస్తుండగా తండ్రి మా మధ్య ఉండమని నీ సన్నిధి మాతో ఉండనిచ్చి ప్రభువా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ వాక్యాన్ని ధ్యానింప సిద్ధపడుతున్నాం. మరొక మరి తండ్రి అనేక మంది ఈ భవిష్యత్తులో పాల్గొంటున్నారు తండ్రి. మరి వారందరి హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. దివ్యమైన శ్రేష్టమైన నీ మాటలు మా తండ్రి జీవితాలని ప్రభావితం చేయగలిగినవి దేవా, ప్రాణాలను తెప్పరిల్ల చేయగలిగిన దేవా నీ మధురమైన మాటల చేత విన్న ప్రతి వారి హృదయాలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయా కరెంటుని సమస్త స్వాధీనంచుకోండి. ఇలాంటి అంతరాయం ఆటంకాలను వద్దు. అపవాది కలిగజేసే ప్రతి అవరోధాన్ని యేసు నామములో నశింపజేస్తున్నాను దేవా. మరి ఈ కార్యక్రమం అంతా కూడా అంతం వరకు మీరు మాతో ఉండి సజావుగాను చక్క జరగడానికి దేవా మరి అందరూ ఆత్మీయంగా దీవించబడటానికి సహాయం నేమని ప్రార్థన చేస్తున్నాను. మరొక మారు అల్పుడిని అయోగ్యుడిని ప్రభువా నన్ను నేను నీ బలిష్టమైన హస్తము సమర్పించుకుంటుండగా నీ దాసుని ప్రభువా నీ ఆత్మ నింపి బలపరిచి యాపాతుని ప్రభువా దేవా నీ కృపకు యోగ్యమైన పాత్రగా మీరు మలుచుకొని యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా నన్ను మలిచి దేవా నీ ఘనమైన సేవలో గొప్పగా వాడుకొని మీరు మహిమ పొందమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ప్రాణాత్మ దేహాలతో నీకు లోబడుతూ యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి జీగట మన్నైన నా వంక చిల్లగా చూడుమయ్యా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి జీగట మన్నైన నా వంక
చల్లగా చూడుమయ్యా, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. విలువైన నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేయు. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. విలువైన నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేయు. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఏటేట కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఏటేట కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లోకసలతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని తప్పితి. మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని తప్పితి. మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నిన్ను పట్టితి. ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదంబుల్ని పట్టితి. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నిన్ను పట్టితి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ని పట్టితి. కుమ్మరి కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. మన రాత్రి బైబిల్ స్టడీ నేపథ్యంలో మీతో కలుసుకొని
దేవుని యొక్క వాక్యాన్ని మీతో ముచ్చరించడానికి, పంచుకోవడానికి, నేను నేర్చుకున్న వాక్యాన్ని లేక దేవుడు నాకు నేర్పిన వాక్యాన్ని నేను మీకు నేర్పడానికి దేవుడి మంచి అవకాశాన్ని, సదుపాయాన్ని కలిగించాడు. అందుబట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో ఏది ఆగినా వాక్యం ఆగడానికి వీల్లేదు, దేవుని కార్యం ఆగడానికి వీల్లేదు. సో కాబట్టి మరి ఒక భారభరితమైన పరిచర్యను జరిగిస్తున్నాం. ఎలాగైనా మీకు వాక్యం అందించాలి అన్న ఆలోచనతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. దీని ద్వారా మీరు దీవించబడాలి అని మేము కోరుకుంటున్నాం. సో కాబట్టి దీన్ని నిర్లక్ష్యంగా కాకుండా శ్రద్ధగా వాక్యాలు వినండి, వాక్యాన్ని ప్రేమించండి. వాక్యాన్ని ప్రేమించండి. యేసు ప్రభు అంటాడు, ఒకడు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞల్ని గైకుంటాడు అంటాడు. సో కాబట్టి ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యాన్ని దూరపెట్టుకోలేడు. సో వాక్యాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దేవుడిని అంత ప్రేమిస్తున్నట్టు. సో దేవుని పైన ఉన్న ప్రేమ అంతా కూడా వాక్యం పైన ఉన్న ప్రేమలోనే రుజువుపరచబడుతుంది. సో కాబట్టి ఇఫ్ యు లవ్ జీసస్, లవ్ హిజ్ వర్డ్. రండి తడవ చేయకుండా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి మనం యూదా పత్రికలోని 12-13 వచనాలు చదువుకుందాం. యూదా పత్రిక 12-13 వచనాలు. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించు కొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి పొలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. మరొకమారు యూదా గారు క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయడానికి సంకల్పించిన కొందరు దొంగ బోధకులు లేక దుర్బోధకుల యొక్క తీరును ఆయన తురుపారబడుతూ సంఘంలో రహస్యంగా జొరబడి సంఘ ఐక్యతను పాడు చేస్తూ ఉన్న విశ్వాసులను తమ వైపు లాక్కుపోతూ సంఘాన్ని పాడు చేయాలన్న సంకల్పముతోనే సేవ అని పేరు చెప్పి బయలుదేరిన ఇలాంటి దొంగ సేవకుల యొక్క విధానాన్ని యూదా మరొకమారు చాలా తీవ్ర స్థాయిలో దాన్ని ఖండిస్తున్నాడు. ఇప్పటికీ యూదా వారి గురించి మాట్లాడిన 5 లక్షణాల గురించి మీకు చెప్పాను. వారు అబద్ధికులని, వారు అపితులని, అహంకారులని, ఆపై వారు అజ్ఞానులని, అడవి మృగం లాంటి వారని మీకు చెప్పుకొచ్చాను. పాత నిబంధనలోన ఒక కొరాహు, కయ్యూను కొరాహు బిలాముతో వారిని ఏ రకంగా పోల్చాడు. వారు కొరాహుల మార్గాల్లో, కయ్యూను మార్గాల్లో ప్రయాణం చేసిన వారిని వారి గురించి ఎలా మాట్లాడో మనం చూసాము. యూదా ఇప్పుడు తన యొక్క వాయిస్ని రేజ్ చేస్తూ తన యొక్క నేను దీన్ని విమర్శన పదం వాడు కానీ వారి యొక్క విధానాన్ని అని వర్ణిస్తూ, గమనించండి, యూదా వారిపై ద్వేషం కన్నా, ఈ మాట వింటున్నప్పుడు ఇలాంటి వారి మీద యూదాకున్న ద్వేషం కన్నా సంఘం పైన ఉన్న ప్రేమను ఎక్కువగా మనం గుర్తిస్తాం. ఏ రకంగా ఈ దుర్బోధకుల యొక్క పన్నాగల్లో పడకుండా దేవుని సంఘము కాపాడబడాలి అన్న ఆయన తపన తాపత్రయము ఈ మాటల్లో మనకు తేడతలంగా కనిపిస్తుంది. సో కాబట్టి యూదా తన యొక్క ఈ అబద్ధ బోధకులను ఖండిస్తున్న తీరును మరింత తీవ్రత పెంచి ఇప్పుడు 12-13 వచనాల్లో వారికి 5 రకాలైన అలంకారాలు లేక రూపకాలు చూపిస్తాడు. వారిని 5 విధానాలతో లేక 5 విషయాలతో లేక 5 ప్రకృతి సంబంధమైన విషయాలతో వారిని పోలిసి, ఇదిగో వీరు ఇలాంటి వారు అని యూదా వారి తీరును వర్ణిస్తాడు. గమనించండి, మీరు ఇప్పటికే గమనించుంటారు ఈ 2 వచనాల్లో వారిని యూదా 5 విషయాలతో కంపేర్ చేస్తూ లేక 5 న్యాచురల్ ఎలిమెంట్స్, 5 ప్రకృతిపరమైన విషయాలతో వారిని పోలిస్తూ వీరు ఇలాంటి వారు అని చెప్పుకొస్తాడు. ఏంటి 5 అంటే, మొట్టమొదటిగా దొంగ మెట్లు అంటాడు. ఓకే, దొంగ మెట్టలు. 2
పెళ్ళగింపబడిన చెట్లు అంటాడు. దొంగ మెట్టలు, పెళ్ళగింపబడిన చెట్లు. మూడోది సముద్రం యొక్క అలలు, ప్రచండమైన అలలు అంటాడు. దానికి ముందు క్షమించాలి, ఇంకా ముందుకెళ్తే 1 దొంగ మెట్టలు, 2 నిర్జల మేఘములు. ఓకే, 1 దొంగ మెట్టలు, 2 నిర్జల మేఘములు, 3 పెళ్ళగింపబడిన చెట్లు, 4 సముద్రపు ప్రచండపు అలలు, 5 మార్గము తప్పి తిరుగు చుక్కలు. రాసుకున్నారా? ఆడ కనిపిస్తుంది. బైబిల్ చూస్తే మీరు 12, 13 వచనాల్లో ఈ మాటలన్నీ కనిపిస్తాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 1 దొంగ మెట్టలు, 2 నిర్జల అనగా జలములు లేని నిర్జల మేఘములు, 3 పెళ్ళగింపబడిన చెట్లు, 4 ప్రచండమైన అలలు, 5 మార్గము తప్పి తిరుగు చుక్కలు లేక నక్షత్రాలు. ఈ రకంగా 5 విధాలైన పోలికలను యూదా వారికి అందిస్తూ, వీరు ఇలా ఉంటారు సంఘమా, వీళ్ళని గుర్తుపట్టండి, వీళ్ళని గమనించాలి, వీళ్ళు పసిగట్టండి, వీరి యొక్క విధానం ఇలా ఉంటుంది అని వారిని యూదా ఈ రకంగా వర్ణిస్తున్నాడు. సో ఏది విషయాల్లో ఈ రాత్రి మనం మొదటి విషయం మనం ధ్యానం చేద్దాం. దైవచిత్తమైతే రేపు 2-3 విషయాల మీద విషయాలు మనం చూద్దాం. గమనించండి, ఏది విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 1 దొంగ మెట్టలు, 2 నిర్జల మేఘములు, 3 పెళ్ళగింపబడిన చెట్లు, 4 ప్రచండమైన అలలు, 5 మార్గము తప్పి తిరుగు చుక్కలు లేక నక్షత్రాలు. గమనించండి, యూదా ఏమని ప్రారంభిస్తుంటే, వీరు నిర్భయముగా మీతో కూడా సుభోజనము చేయుచు. ఇందా చెప్పాను, వీరికి భయం ఉండదు. నేను ఇప్పటికీ 2-3 సార్లు ఆ విషయాన్ని మీకు నొక్కి చెప్పాను. వీరు అన్నిటికీ తెగించి వచ్చిన వాళ్ళు. వీరు తెగువ కలిగి అంటే మహాత్ములను సైతము, మహిమ కలిగిన దేవుని యాజకులను సైతము దూషించడానికి ఏమాత్రం వెనుక తీయక, వెరవక, భయపడక, ఎంతటికైనా సాహసించి ఎంతటికైనా ముందుకెళ్ళే ఒక తెగువ గలవారు, తెగించిన వాళ్ళు అని చెప్పాను. వారికి భయము, భక్తి ఇలాంటివి ఏవి కనిపించవు. ఒక దేవుని భయం అనేది వాళ్ళకి కనిపించదు, ఒక భక్తి భావన కనిపించదు. ఈరోజు గమనించండి, దేన్నైతే ప్రదర్శిస్తున్నారో ఆ భక్తంతా కేవలంగా నటన, ఆ భక్తంతా కేవలంగా బడాయి, ఆ భక్తంతా కేవలంగా బయట చూపించే తప్ప. గమనించండి, తిమోతి రాసిన ప్రకారంగా పైకి భక్తి గలవారు ఉంటారు కానీ లోపల శక్తిని ఆశ్రయించని వాళ్ళు అస్సలు ఏ మాత్రం. గమనించండి, ఒక వ్యక్తికి భక్తి ఉందని ఎలా గుర్తుపడుతుంటే, ఒక భక్తి ఉన్న వాడిలో ఒక దైవికమైన భయమనిలో ఉంటుంది. భక్తి ఉన్న వాడిలో ఒక దైవికమైన భయము అతనిలో ఉంటుంది. గమనించండి, ఏ వ్యక్తిలో దేవుని పట్ల అటువంటి ఒక భయము, అమ్మో ఒక దినాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడు, ఒక దినాన్ని తీర్పు నిల్చోవాలి, నేను దేవుని లెక్క అప్పగించుకోవాలి అనే ఈ భయము ఏ మనిషిలో ఉండదో ఆ మనిషి బయటకు ఎన్ని భక్తి మాటలు మాట్లాడినా, ఎన్ని భక్తి విషయాలు చెప్పుకున్నా అంత ఒట్టి మాటలే, అంత ఒట్టి మాటలే. గమనించండి, వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేస్తారు. ఎందుకంటే మీరు అమాయకులు కదా, వాళ్ళు ఎవరో మీకు తెలియదు కదా. మీకు తెలిసిందాళ్ళు అంటే ఆయన అయ్యగారు, అమ్మగారు, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, లేకపోతే దేవుని సేవకులు, ఏదో ఒకటి. సో కాబట్టి మీలాంటి అమాయక గురుల యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. గమనించండి, అవకాశం తీసుకుంటారు. అయితే విషయం గమనించాలి, మీరు మీతో పాటు మీరు పెట్టే భోజనం తింటూ మీతో పాటు సుభోజనం చేస్తూ, అసలు వాళ్ళు ఎవరు ఏంటంది మీకు అనుమానం రావడానికి కూడా అవకాశం ఉన్నంత గొప్పగా వారు మీతో కలిసిపోయి, పైపంచి ఒక మాట అంటాడు, తమ్మును తాము నిర్భయముగా, తమ్మును తాము గమనించి అక్కడ 2 సార్లు పదం వాడాడు యోధా గారు, నిర్భయం అనే పదం. వీరికి అసలు భయం అనేది ఉండదు.
రేపు అసలు విషయం బయటపడితే రంగు పడుద్ది, లేకపోతే నా అసలు రంగు బయటపడితే పరువు పోతుంది, విషయం తెలిసిపోతే నా పని అయిపోతుంది అన్న భయం వాళ్ళ ఏమాత్రం ఉండదు. 2 సార్లు పదం వాడు, వీరు నిర్భయముగా. 1, వీరు నిర్భయముగా మీతో పాటు సుబోధం చేయొచ్చు. 2, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు. యూదా పదం వాడతాడ, దాదాపు బైబిల్లో పదం చాలాసార్లు వాడబడింది. పోషించుకున్నట్టు అనే మాట దాని లోతైన భావంకి వెళ్తే గమనించండి. పొయ్యిమైనో అంటాడు గ్రీకు భాషలో. గమనించండి, దాని లోతైన భావనకి వెళ్తే పోషించుకున్నట్ట కాదు, పోషించుట అనగా ఇంకొక దాని లోతైన అర్థం. పోషించుట అనే మాటకు లోతైన అర్థం చెప్పాల్సి వస్తే గొర్రెలను మేపుట. ఈ మాట యూదా వాడిని మాట యేసు ప్రభువు పేతురుకు వాడతాడు. పేతురు, యోహాను కుమారుడు సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నప్పుడు, అయితే వెళ్ళి నా గొర్రెలను మేపు, లేక నా గొర్రెలను పోషించు అంటాడు. సో కాబట్టి ఈ మాటకు అర్థము పోషించుట, సంఘాన్ని పోషించుట, గొర్రెల్ని పోషించాలి. ఈరోజు ఎందుకంటే నాకు ఈ పని కట్టుకున్న ప్రతి రాత్రి రకంగా మేము ముందుకు వచ్చి లైవ్లో వాక్యం చెప్తున్నాను. గమనించాను, చక్కగా నేను కూడా నా కుటుంబంతో, చక్కగా నా భార్య బిడ్డలతో హాయిగా వచ్చేవచ్చు, హాయిగాను ఎంజాయ్ చేసుకోవచ్చు నేను కూడా హాలిడేస్ని, లాక్డౌన్ని. కానీ గమనించండి, కాపరిని నా మందను పోషించాల్సిన బాధ్యత నాకుంది. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టీచ్ మై చర్చ్. నా మందను నేను పోషించుకోవాలి. ఒక తండ్రిగా నా పిల్లల్ని నేను పోషించుకోవాలి. ఎందుకు ఉదయం లేచి నేను బజార్కి చేస్తాను, ఎందుకు ఉదయం లేచి మా పాస్టర్ గారు వంట చేస్తారు. తల్లిదండ్రులుగా మా పిల్లల్ని పోషించే రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది. మిమ్మల్ని పోషించాలి మా పిల్లల్ని. ఆ రకంగా ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని పోషించే భారం నాకు ఉంది. నేను మనం పోషించాలి ఆత్మీయంగా. అలా పోషించకపోతే మీరు నిరసించిపోతారు, మీ ఆత్మీయ జీవితాలు మీరు నిరసించిపోతారు, బలహీనపడిపోతారు. కాబట్టి నా బాధ అంతా ఒకటే, నా సంఘము ఆత్మీయంగా బలహీనపడకూడదు, నా గొర్రెలు ఆత్మీయంగా బలహీనపడకూడదు. నా గొర్రెలు ఎప్పుడు ఆత్మీయంగా పుష్టిగా బలంగా 10 మందిని పొడిచే వాళ్ళ ఉండాలి తప్ప, గమనించండి, ఒకరికి మేతగా మారడానికి వీలు లేదు. అలాంటి బలమైన గొర్రెలుగా నా గొర్రెలు మారాలి. అలా మారాలంటే వాళ్ళని పోషించాలి. ఒక కాపరి, ఒక సేవకుడు యొక్క ప్రాథమిక పని గమనించండి, వినండి దేవులారా. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి, ఆయన కాదంటం లేదు. కృపావరాలు నానా విధాలని బైబిల్ చెప్తుంది. నేను వాటిని లేదు, కాదు, వద్దు, తప్పు అని ఖండించట్లేదు. వాక్యం కాబట్టి వాక్యంగానే నేను అంగీకరించాలి, నాకైనా తప్పదు అది. కాకపోతే వినండి, ఒక సేవకుడు లేక ఒక సంఘ కాపరి యొక్క ప్రాథమిక బాధ్యత స్వస్థపరచడం కాదు, అద్భుతాలు చేయడం కోసం కాదు, ఆశీర్వాదాన్ని పంచిపెట్టడం కాదు. వాళ్ళు ఇల్లు కట్టబడాలి, వారికి పెళ్ళిళ్ళు అవ్వాలి, వారి పిల్లలు కనాలి, వారి వ్యాపారాలు తీర్చబడాలి, లేకపోతే వారి కళ్ళగా వెళ్ళగాలని చెప్పేసి వారి అప్పులు తీరిపోవాలి, వారు ఆర్థికంగా ఫలించాలి, ఇత్యాది విషయాల గురించి అతిగా ఆలోచించగలిగిన సేవకులు మన కళ్ళ ముందు చూస్తున్నాం. పొద్దులాగా రద్దాక వాళ్ళు ఇదే యావతో పొందుతారు, ఇదే యావతో సంఘాన్ని సేవ చేస్తారు, సంఘాన్ని ఇదే యావలు నడిపిస్తారు. స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదాలు, ఆర్థికమైన దీవెనలు, భూ సంబంధమైన కృపలు, వీటి కోసమే వాళ్ళు ఎక్కువగా ప్రయాసపడతారు, భజన చేస్తారు, ప్రార్థన చేస్తారు. విశాఖపట్నం పెద్ద చర్చ్ డెడికేషన్కి ఒక పెద్ద దాన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు వాక్యం చెప్పడానికి. గమనించండి, అందరం కూర్చొని వాక్యం వింటున్నాము. ఇంతకీ ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే, నేను ప్రార్థన చేసిన బెంగళూరులో మా సంఘంలో 20 మంది బెంగళూరు ఇల్లు కట్టుకున్నారు. ఇది గమనించండి. ఇంచేపు ఇల్లు కట్టుకోవడమనా భక్తి అంటే? ఇంచేపు ఆశీర్వాదం ఉన్న భక్తి అంటే? సేవకుడా, ఇంచేపు సేవకు దగ్గర నుంచి ఇంచేపు సంఘానికి ఇవే బోధిస్తావా? ఇది తప్ప ఇంకో సబ్జెక్ట్ ఉండదా నీ దగ్గర? గమనించండి. సరే వినండి ఇలా సీరియస్ గాను. స్వస్థత ప్రార్థన చేయడము, అద్భుతాల కోసం ప్రార్థన చేయడము,
ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయడము, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయడము, ఇల్లులు కట్టబడడం కోసం ప్రార్థన చేయడము, పిల్లలు జరగడం కోసం ప్రార్థన చేయడము, పిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేయడము, ఇవన్నీ కూడా సేవకులంగా మా బాధ్యత. మీరు అడిగినా, అడగకపోయినా, చెప్పినా, చెప్పకపోయినా, కోరకపోయినా మేము చెయ్యాలి, మేము చేస్తామే పని, మా పని అది. కానీ బాగా అర్థం చేసుకోండి, ఒక సేవకుని యొక్క ప్రాథమిక బాధ్యత గొర్రెల్ని మేపడం, గొర్రెల్ని పోషించడం. అది మానేసి మిగతావన్నీ ఈరోజు అందరూ చేస్తున్నారు. ఈరోజు సేవకులైన వారు అది మానేస్తున్నారు. చాలా వేలపై లెక్కపెట్టి చెప్పొచ్చు నాణ్యమైన బోధ. ఈ స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదం ఈ గోలంతా లేకుండా కేవలం వాక్యంగా బోధించే నాణ్యమైన ఉపదేశం చేసే ఉపదేశకులైన సంఘ కాపరులు బహు తక్కువ మంది కనిపిస్తున్నారు. ప్రతి సంఘంలో స్వస్థతలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు ఈ గోల ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. ఒక నిజమైన సంఘ కాపరి సేవకుడు తన మందను పోషిస్తాడు. గమనించండి, అలాంటిది పౌలంటాడు రోమాలో మీకు కూడా ఏదైనా ఫలము ఇవ్వాలన్న ఆశ, అంటే మిమ్మల్ని పోషించాలి, ఆత్మీయంగా పోషించాలి అనే ఆశ అంటాడు. కానీ గమనించండి, ఇక్కడ ఎక్కడైతే సేవకులంగా అయిన వారు వారి ప్రాథమికమైన పరిచర్య, మళ్ళీ నొక్కి చెప్తున్నాను ఈ మాట మైండ్లో పెట్టుకోండి, ద చీఫ్ రెస్పాన్సిబిలిటీ, ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక దేవుని సేవకుని యొక్క ప్రాథమికమైన పరిచర్య పని ఏమిటి అంటే మందను మేపడం. సీమోను కుమారుని యోహాను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభు ప్రేమిస్తున్నాను అనగాన అంటే మాట, వెళ్ళి నా గొర్రెల్ని మేపు, గొర్రెల్ని కాయి. ఎఫె సంఘంలో ఆ సంఘ పెద్దలతో పోలిన మాట, ఇదిగో మీపై ఉన్న మందను కాయండి, సేమ్ పదం వాడతాడు, పోషించండి, వారిని ఆత్మీయంగా పెంచండి. పేతురు గారు 5వ అధ్యాయంలో ఇదే మాట చెప్తాడు. మందకు మాదిరిగా ఉంటూ, ప్రభులు ఎండుక మంద మాదిరిగా ఉంటూ, ఏ మందపై దేవుడు పెద్దగా పెట్టాడో ఆ మందను విచారించండి, లేక మందను పోషించండి, ఆ మందను ఆత్మీయంగా పెంచండి. ఓ సంఘ కాపరి లేక సంఘ పెద్ద, సంఘ నాయకుడు, ఒకవేళ ఈ పూట వాక్యం వింటున్నాండి, సంఘ కాపరులంగా, సేవకులంగా, నాయకులంగా మన యొక్క దేవుడు మనకిచ్చిన ప్రాథమికమైన బాధ్యత ఏదైనా ఉంది అంటే అది మనము ఆత్మీయంగా పెంచి పోషించుకోవడము, మనము ఆత్మీయంగా దేవుళ్ళు బలపరచుకోవడము. అది మానేసి మనం ఎన్ని చేసిన వ్యర్థం. అది మానేసి ఆ కార్యక్రమము, ఈ కార్యక్రమము, ఈ కూటము, ఆ కూటము, ఇది అది గమనించండి, ఇచ్చేది ప్రోగ్రామ్స్ మనకి ఎన్ని పెట్టుకున్నా దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కమాన్, టీచ్ యువర్ చర్చ్. నీ సంఘాన్ని పోషించు, ఎడిఫై ద చర్చ్. సంఘాన్ని బలపరచు, పోషించు, ఆత్మీయంగా పోషించు సంఘాన్ని. నీకు మందను మేపుకో, నీ మందను మేపుకో, అది నీ ముఖ్యమైన బాధ్యత. ఎలాగంటాను, నీ మందకు నీవు కడుపు నిండా మేత పెడితే, నా పిల్లలిద్దరికి నేను కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళ పక్కింటికి ఎందుకని వెళ్తారు, ఆంటీ అన్నం వేయండి అని చెప్పేసి. నా పిల్లలకు నేను కడుపు నిండా వెళ్తే లేకుండా కడుపు నిండా భోజనం పెడితే వారు ఎందుకండి పక్కింటిపై పడతారు వెళ్ళి. ఇది అంటున్నాను, నా గొర్రెల్ని, నీ గొర్రెల్ని, మన గొర్రెల్ని మనం చక్కగా పోషించుకుంటే ఎందుకండి వారు ఇతరుల దగ్గరికి వెళ్తారు. ఏదో సామెతలు, అమ్మ పెట్టదు అడుక్కొని తిన్నవుతున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అమ్మ పెడితే అడుక్కునే పరిస్థితి ఏమొచ్చింది. ఒక అమ్మగా, ఒక తండ్రిగా నీకు ఒక ఆత్మీయ ఉపదేశాన్ని చక్కగా వడ్డీని పెడుతున్నప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి. నీ ఆత్మీయ కాపరి, నీ సంఘ కాపరి నీకెంతో ఆత్మీయమైన ఉపదేశం చేసి నేను ఆత్మీయంగా పోషించి నేను బలపరుస్తున్నప్పుడు ఎందుకు నువ్వు అమాయకంగా అక్కడికి పరుగులు తీస్తావు? తప్పు కదా నీకు అది. గమనించండి. అయితే విషయం వచ్చినప్పుడు ఎక్కడైతే ఒక సేవకుని యొక్క ప్రాథమిక బాధ్యత, ఒక సేవకుని యొక్క
మొట్టమొదటి బాధ్యత తన మందను పోషించడం, తన మందను ఆత్మీయంగా పోషించి వారిని మేపి, తన గొర్రెల్ని మేపి వారిని ఆత్మీయంగా పెంచి పోషించడము. గమనించండి, ఇక్కడ బైబిల్ చెప్తుంది, వీరు ఎవరు? ఈ దొంగ సాకులు, లేక దొంగ బోధకులు, లేక దుర్బోధకులు. వీరు మందను పోషించాల్సింది పోయి, మందను పోషించాల్సింది మానేసి ఏం చేస్తుంటే వారు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు అంటున్నాడు. ఎక్కడ మందను పోషించాలో అక్కడ ఈ దుర్బోధకులు, ఈ అబద్ధ బోధకులు, ఈ అవిధేయులు తమ్మును తాము పోషించుకుంటున్నారు. దే ఆర్ ఫీడింగ్ దెమ్ సెల్ఫ్. గమనించండి, ఒక కాపరికి ఒక జీతకి ఇదే తేడా. కాపరి తన గొర్రెల్ని కంటికి రేపలా కాపాడుకుంటాడు. జీతగాడు ఆకులు వేస్తే ఆ గొర్రెలు ఒకదానికి కోసి తినేస్తాడు. ఎందుకని? ఆడి పెద్ద లెక్క కాదు. ఆడి ఆకలి వేస్తే గొర్రెలు ఏదో కోసుకుని తినేస్తాడు. అయ్యో పెద్ద కాపరి నేనే కోస్తున్నాను అంటే ఆడికి అనవసరం. కాపరి కాబట్టి ఈయన కంటికి రేపలా కాపాడుతాడు. వాడికేం పోయింది? కాబట్టి వాడికి ఆకలి వేస్తే గొర్రెని కోసి తింటాడు. ఎక్కడ గొర్రెల్ని మేపాలో అక్కడ వాడు ఆ గొర్రెల ద్వారా తాను మేపబడుతున్నాడు. సో గమనించండి, ఈ రకంగా ఉంటూ అంటాడు కదండి ఇక్కడ వాక్యం అండి 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు. ఆ నెక్స్ట్ మాట గమనించండి, అంటాడు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు అంటాడు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలు. గమనించండి, ఇక్కడ ఈ దొంగ మెట్ట అనే దగ్గర యూదా గారు ఒక పదం వాడాడు. ఈ పదం దాదాపు బైబిల్ ఇంకెవ్వరూ వాడలేదు, ఇంకెక్కడ కనబడదు. బైబిల్ అంతట్లో మరి ప్రాముఖ్యంగా ఈ క్రొత్త నిబంధనలో యూదా గారు వాడిన ఈ పదం ఈ ఒక్క చోటే కనిపిస్తుంది. ఇంక మొత్తం టోటల్ న్యూ టెస్టిమెంట్లో ఇంక ఈ పదం ఎవరు వాడరు. వన్స్ కేవలం ఒకే ఒక్కసారి ఈ పదం కనిపిస్తుంది. మిగతా బైబిల్ అంతట్లో ఈ పదం ఎక్కడ కనబడదు. ఈ దొంగ మెట్ట అనే దగ్గర యూదో పదం వాడాడు, స్పీలోస్ అని. స్పీలోస్. కానీ మళ్ళా ఈ పదం బైబిల్ ఎక్కడ ఇంక ఎవరు వాడలేదు, ఇంకెక్కడ వాడబడలేదు. యూదా ఒక్కడే ఈ ఒక్క చోటే ఈ పదాన్ని వాడాడు, పీలోస్ అని, స్పీలోస్ అని. దొంగ మెట్టలు, స్పీలోస్. ఈ మాటకు 2 అర్థాలు ఉన్నాయి. గ్రీకు భాషలో స్పీలోస్ అనే ఈ మాటకు 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏమనగా, సముద్రపు అంచున, సముద్రపు అడుగు భాగాన అంచున బయటికి కనిపించకుండా ఉండే చిన్న చిన్న దిబ్బలు, లేక మంచు కొండలు, లేక మట్టి దెబ్బలు లాంటివి, ఇసుక దెబ్బలు లాంటివి, లేక రాతి దెబ్బలు లాంటివి, మెట్ట అంటదా. గమనించండి, రీఫ్ ఆఫ్ ద రాక్ అంటారు. అవి కంటిగా అంటే ఎక్కడో సముద్రపు అడుగున ఆ కిందన ఎక్కడో అవి ఉంటాయి. అవి ఉన్నట్టు కూడా ఎవరికి కనిపించదు. అలాగా సముద్రపు అడుగున ఎక్కడో చిన్నగా ఉంటాయి, కంటికి కనిపించగా ఉంటాయి. ఒక రాతి దెబ్బల్లాగా లేక మంచు దెబ్బల్లా కనిపిస్తాయి మనకి. అంటే కనిపించవు, అక్కడ కింద అడుగు ఉంటాయి. వీటిని దొంగ మెట్టలు అంటారు. రెండవది, స్పీలోస్ అనే మాటకు మరొక అర్థం ఉంది. ఒకటి రీఫ్ ఆఫ్ ద రాక్ అని చెప్పాను, అనగా కంటి కనిపించని ఆ చిన్నిపాటి మట్టి దెబ్బలు, లేకపోతే రాతి దెబ్బలు, లేక మంచు దెబ్బలు సముద్ర అడుగు బాగానే ఉంటాయి. రెండవది, స్పీలోస్ అనే మాటకు మరొక అర్థం ఏమిటి అంటే స్పాట్ లేక మచ్చ, డాగు లేదా మచ్చ అని అర్థం. డాగు లేదా మచ్చ. సో 2 అర్థాలు చెప్పాను. ఒకటి రీఫ్ ఆఫ్ ద రాక్ అంటే కంటి కనిపించకుండా సముద్ర పడుగు భాగాన ఉండే రాళ్ళు, లేక రాతి దెబ్బలు, లేక మంచు దెబ్బలు. 2 మచ్చ లేక డాగు. అర్థం ఒకటి, అంటే అర్థాలు వేరైనా పదం ఒకటి, స్పీలోస్. గమనించండి, ఈ స్పీలోస్ అనే పదాన్ని, దొంగ మెట్టలు అని దేన్ని యూదా ఉపయోగించాడో, ఈ స్పీలోస్ అనే పదాన్ని మనం గనక ధ్యానం చేసినప్పుడు 3 విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతాయి. ఈ 3 విషయాలు మనం
క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రిలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడిన గాక మీ హృదయాలు తెరవబడి దేవుని వాక్యాన్ని మీరు వాక్యంగా అంగీకరించి దేవుని చేత మీరు దీవించబడదురు గాక. గమనించండి, ఇక్కడ ఈ స్పీలోస్ అన్న మాట దొంగ మెట్టలు లేదా మచ్చలు. ఈ మాట చూసినప్పుడు 3 విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, ఇవి రెండింటికి కూడా కామన్గా, అది మచ్చే కావచ్చు లేకపోతే ఆ యొక్క మెట్టే కావచ్చు, మచ్చ మెట్ట ఏదైనా కావచ్చు, రెండింటిలో కూడా కామన్గా ఉండే 3 విషయాలు ఏంటంటే, ఒకటి, అవి అదృశ్యమైనవి. అవి అదృశ్యమైనవి, బయటికి కనిపించవు. అటు మెట్ట బయటికి కనబడదు, ఇటు మచ్చ బయటికి కనబడదు. తదేకంగా తీక్షణంగా మనసు పెట్టి కళ్ళు రెప్పవేయకుండా చూపప్పగించి చూస్తేనే తప్ప ఇక్కడ ఈ మెట్ట ఉంది అని అర్థం కాదు, లేకపోతే ఇక్కడ ఈ మచ్చ ఉంది అని మనకి అర్థం కాదు. తదేకంగా చూసి తప్ప, పని కట్టుకొని చూసి తప్ప అక్కడ మచ్చ ఉంది, అక్కడ మెట్ట ఉందని ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఇవి బయటికి కనిపించవు, అదృశ్యంగా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి, సీక్రెట్గా ఉంటాయి, ఎక్కడో లోపల ఉంటాయి, అవి బయట కనిపించవు. మళ్ళీ మనం చూస్తే తప్ప, అంటే కన్ను అప్పగించి చూస్తే తప్ప మనకు కనిపించవు. వాటిని మనం పసిగట్టలేం, వాటిని మనం ఊహించలేం, అవి అక్కడ ఉన్నాయని మనం ముందు బట్టి అనుకోలేం, వాటిని మనం గుర్తించలేం. గమనించండి, వాటి అసలు వైఖరి, వాటి అసలు రూపము, వాటి అసలు పరిస్థితి మనకు తెలియదు. పలానా దగ్గర పలానాది ఉంది అనే విషయం మనకి ఏమాత్రం కూడా తెలియదు. గమనించదు ద్వారా ఈ అబద్ధ బోధలు కూడా అలాగే ఉంటారు. గమనించండి, వారి వాస్తవికత ఏంటి ఎవరికి అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు రహస్యంగా ఉంటారు. దే ఆల్వేస్ బి సీక్రెట్. వాళ్ళు అదృశ్యంగా ఉంటారు. వాళ్ళ అసలు గుట్టు ఎప్పుడు బయట కనబడదు, రహస్యం ఉంచుతారు. అదే ప్రభు అంటాడు, వారు బయటకు గొర్రెల చర్మం వేస్తున్నారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారు తోడేళ్ళు అన్న సంగతి ఎవరు చెప్పగలరు? ఎందుకంటే చూడటానికి అచ్చం గొర్రెల్లా ఉన్నారు కదా, చూడటానికి అచ్చం గొర్రెల్లా ఉన్నారు. వారు తోడేలు అన్న విషయాన్ని ఎవడు చూడగలడు? అంటే వారి యొక్క తోడేలు తత్వం, వారి యొక్క తోడేలు స్వభావం, వారి యొక్క తోడేలు లక్షణం రహస్యంగా లోపల దాగి ఉంది, అదృశ్యంగా వాళ్ళు దాగి ఉంది. అది మిగతా వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు. పౌలు చక్కగా రాస్తుంటాడు, సాతానుడు వెలుగు దూత వేషాన్ని వేసుకున్నాడు. గమనించండి, వాడు అపవాది అని ఎవడు ఊహించగలడు? ఎందుకని ఏ వేషం వేశాడు? వెలుగు దూత వేషం వేశాడు, మేకప్ వేశాడు. గమనించండి, అతని అసలు రూపం ఎవరు చెప్పగలరు? ఈయన పలానా అని ఎవరు చెప్పగలరు? గమనించండి, కొన్ని క్రైస్తవ సినిమాలు మధ్య తీశారు. కరుణామయుడు, దయామయుడు, ఏదో శాంతి సందేశం, కొన్ని సినిమాలు క్రైస్తవ సినిమాలు తీశారు. ఇందులో ఉన్న యాక్టర్లు అందరూ కూడా బాగా పరిచయం యాక్టర్లే, కానీ వాళ్ళు ఎవరెవరైనా ఎలా గుర్తుపట్టగలరు? వాళ్ళ మేకప్ మీద ఈయన పలానా ఈయన ఎలా గుర్తుపట్టగలరు మీరు? ఎందుకంటే అందరూ మేకప్ వేస్తున్నారు, అందరూ గడ్డలు పెట్టుకొని ఏదో యూదుల్లాగా డ్రెస్అప్ వేసుకొని ఉన్నారు. ఈయన పలానా మీరు ఎలా గుర్తుపట్టగలరు? గమనించండి, సాతాను కూడా వేషం వేశాడు, వెలుగు దూత వేషం వేసుకుని కూర్చున్నాడు. వాడు అసలు విషయం బయట తెలిసి రావట్లే, వాడు అసలు రూపం మనిషి కనబడటం లేదు, వాడు అదృశ్యంగా రహస్యంగా ఉన్నాడు. గమనించండి, మీరు అతన్ని వెలుగు దూత అనుకుంటున్నారు, కానీ వాస్తవం వెలుగు దూత కాడు, వాడు అపవాది అని అంటూ అడిగో మాట వాడతాడు. అక్కడ ఇంకో మాట వాడతాడు, వాడి అనుచరులు కూడా దొంగ అపోస్తులు అంటాడు పౌలు గారు. ఇంకా పచ్చి పదం వాడేస్తాడు. వాడి అనుచరులు కూడా దొంగ అపోస్తుల వేషం వేస్తున్న మా సంఘంలో కూర్చున్నారు. మీరు ఎలా గుర్తుపట్టగలరు? ఏదైనా ఆయన అంగీసాడు, నేను బిషప్ రైటర్ డాక్టర్ అంటున్నాడు, నాకు స్వస్థ వరం ఉంది అంటున్నాడు, నేను దేవుడి దర్శనం చూసాను అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నాడు. గమనించండి, సో కాబట్టి వీరు ఒరిజినల్స్ కారు, వీరు డూప్లికేట్స్ని మీరు ఎలా పసిగట్టగలరు?
కెలకట్లో మార్కెట్ ఉంది, దాన్ని చాందిని మార్కెట్ అంటాం మేము. ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ₹20,000 చేసే స్మార్ట్ ఫోను, వినండి, 20,000 రూపాయలు ఖరీదు చేసే స్మార్ట్ ఫోను అక్కడ 2,000 దొరికిపోద్ది. 2 దొరికిపోద్ది 20,000 రూపాయలు ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్. గమనించండి, ఇది శాంసంగ్ ఫోను అని మీకు అమ్ముతాడు. మీరు ఎన్ని రకాలుగా మీకున్న జ్ఞానం అంతా నేను ఛాలెంజ్ చేస్తాను, మీకు సవాల్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను అక్కడ పుట్టి ఇప్పుడు వచ్చిన వాడిని సవాలు చేసి మాట్లాడతాను. మీకున్న నైపుణ్యం అంతా ఉపయోగించి మీరు ఎంత కింద మీద పెట్టి తనిఖీ చేసినా అది శాంసంగ్ కాదు అని మీరు అనలేరు. ఎందుకని దాని బాడీ స్ట్రక్చరు, దాని క్యాబినెట్, దాని స్టిక్కరింగు, దాని మోడల్ అంతా కూడా అచ్చం శాంసంగ్లో కనిపిస్తుంది. ఇది శాంసంగ్ కాదు అని మీరు అనలేరంటే నమ్మండి. కానీ వాస్తవం అంటే శాంసంగ్ స్టిక్కర్ కనిపిస్తుంది, శాంసంగ్ లేబుల్ కనిపిస్తుంది, అచ్చం శాంసంగ్ ఫోన్లో ఉంది. కానీ అది వాస్తవానికి శాంసంగ్ ఫోన్ కాదు, అది డూప్లికేట్. అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్. అది గమనించండి. అంటాడు వాని అపోస్తులు కూడా ఆ రకంగా దొంగ అపోస్తుల్లో వేషం వేశారు. వాళ్ళు డూప్లికేట్, ఒరిజినల్ కాదు. వాళ్ళు అసలు శిష్యులైన దైవజనులు కారు, వాళ్ళు అసలు శిష్యులైన సారులు కారు. వాళ్ళు దేవుడు వాడిని పిలవలే, దేవుడు వాడిని పంపించలేదు. దేవుడు పంపించుకుంటేనే నేను గతం చెప్పిన పదం వాడాను, స్వయం ప్రేరేపితమైన సేవకులు, సెల్ఫ్ ఇనిషియేటెడ్, స్వయం ప్రేరేపితులు, సెల్ఫ్ మోటివేటెడ్. వారిని దేవుడు పిలవలే, వారిగా వచ్చారు. సరే, తప్పులేదు, వస్తే రావచ్చు. కాకపోతే గమనించండి, ఈరోజు ఏంటి పరిస్థితి అంటే వీరి వల్ల అసలైన సేవకులు మరుగున పడిపోతున్నారు. అసలైన సేవకులు వీరి వల్ల దెబ్బతింటున్నారు. వీరి మోసాలకి సంఘాలు మోసపోతున్నాయి, వీరి సంఘాలకి విశ్వాసం మోసపోతున్నాయి, వీరి మోసాలకి అందరూ అమాయకులు బలైపోయి తమ స్థానిక సంఘం వదిలిపెట్టేసి వారి దగ్గర వెళ్ళిపోతున్నారు. అసలైన సేవకుడు రోజు కూర్చొని దేవుని ఏడుస్తున్నాడు, దేవుడా ఏటి పరిస్థితి అని చెప్పేసి. సర్లేండి, కాలం ఎక్కువ దూరం లేదు, గొర్రెలు మేకలు వేరయ్యే కాలం వస్తుంది, గోధుమలు గురుగులు వేరుపడే కాలం వస్తుంది. సో దానికోసం ఎదురు చూస్తున్నాం. వీని అపోస్తులు దొంగ అపోస్తులు, వాళ్ళ మాయగాలు. గమనించండి, వాళ్ళ అసలు స్వరూపం అదృశ్యం. వాళ్ళు బయటకు కనిపించరు. వాళ్ళు బయటకు ఎంత భక్తి గలవారులాగా, ప్రార్థనా పరులాగా, గొప్ప స్వస్థత వరాలు, గొప్ప ఆత్మీయ వరాలు, ఆత్మనుభవాల్లో బాగా ఆరితేరిపోయిన వారిలా కనిపిస్తారు. కానీ వాస్తవం ఏంటంటే వారు దొంగ అపోస్తులు, అదృశ్యంగా ఉంటారు. వాళ్ళు బయటికి కనిపించరు. వాళ్ళు అసలు రాష్ట్రాలు బయటకు కనిపించవు, అసలు విషయం బయటికి కనబడదు. ఒక ఆయన, నేను సేవకుడిని, నేను సేవ చేస్తున్నాను బయలుదేరాడు మా సంఘానికి. నేను ఏ సంఘం సేవ చేసేవాడినో ఆ సంఘం గురించి వెళ్ళాడు. అప్పటికి ఆయన వయసు నాకంటే చాలా పెద్దవాడు, తండ్రి సమానం నాకు ఆయన. అప్పుడు నేను చాలా కుర్రవాడిగా ఉండేవాడిని. ఒక ఆదివారం నేను చర్చికి వెళ్తే ఈ నాకడ చర్చిలో కూర్చున్నాడు, వాక్యం చెప్తున్నాడు. మా విశ్వాసం ఒప్పుకోరు. కానీ ఒక ఆయన అంటే విశ్వాసంలో కొందరు మురుకులు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏదో కొత్త ఒక వింత, పాత ఒక రోత లాంటి అమాయకులు. దాదాపు ఇలాగ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చాలు తేప కార్చుకుంటూ, క్షమించిన పదం వాడుతున్నాను, ఎవరైనా కొత్త చాలు తేప కార్చుకుంటూ భయపడినారు దగ్గరికి వెళ్ళిపోయి ప్రబుద్ధులు దాదాపు ప్రతి సంఘాల్లో ఉన్నారు. లేని సంఘం అంటే లేదు, ప్రతి సంఘాలు అంటే అలాంటి పనికిమాలిన ప్రబుద్ధులు ఉన్నారు. సో కాబట్టి ఎక్కడ కూడా మా సంఘంలో ఉంటే ఒక ఆయన ఆయన్ని పిలిచి వాక్యం చెప్పిస్తున్నాడు. నేను చూశాను, కాస్త కోపం చూసి, ఎవరైనా మెస్ నన్ను అడగాలి కదా పాస్టర్ గారిని, నన్ను అడగకుండా ఎలా మీరు ఇంత తెగించారని చెప్పేసి నేను సంఘానికి కోపపడ్డాను. కొంత వాళ్ళు క్షమించిన పాస్టర్ అండి, మా తప్పు కదండి, పలానా ఆయన ద్వారా చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన పేరు చెప్పారు. అయిపోయింది. సో ఆయన నేను సేవకుడిని అని చెప్పుకొచ్చాడు. వయసులో పెద్దవాడు కాబట్టి కాస్త గట్టిగా మాట్లాడదు. నాకంట నేను చిన్నవాడిని కాబట్టి అంత గట్టిగా మాట్లాడలేను. అప్పటికి
పైపెచ్చు మాటకారి. అప్పటికే ఆడ ఒక ఇద్దరు ముగ్గురితో ఒక రిలేషన్ కల్పిస్తుండు. బావ అనేసి, అమ్మ అనేసి, అక్క అనేసి, చెల్లి అనేసి అప్పుడే ఒక స్నేహం చేసిన వాళ్ళతో బాగా కలిసిపోయాడు. ఈ పావుగంటలోన గమనించండి, 7 సంవత్సరాలు సేవ చేస్తున్న వాడిని, కానీ ఈ 7 నిమిషాల్లో వాళ్ళతో బాగా మమేకం అయిపోయాడు. మాటలతో వాళ్ళని బాగా తన వైపు తిప్పేసుకున్నాడు. వాళ్ళతో బాగా ఒక స్నేహభావంలో వాళ్ళతో కలిసిపోయాడు. ఇదంతా అయిపోయి చివరికి ఎడగొచ్చంటే, ఇంకా మీ పాస్టర్ రానకుండా ఆపేయండి, నేను ఇక్కడ వాక్యం చెప్తాను, నేను సేవ చేస్తానట్టుగాను విశ్వాసుల్ని ఆ రకంగా మ్యానిపులేట్ చేశాడు. ఆ రకంగా వాళ్ళని డైవర్ట్ చేశాడు. చివరికి తీరా తెలిసిన తర్వాత ఆయన ఏంటి ఎక్కడి నుంచి తెలిస్తే, గమనించండి, ఆయన ఉద్యోగం చేస్తూ ఒక బీమా సంస్థలో పనిచేసేవాడు. ఆ బీమా సంస్థకి అందరూ బీమాలు కట్టేవారు. ఆ కట్టిన బీమా డబ్బులన్నీ ఈయన వాడేసుకొని ఈ రకంగా తీరా ఆ బీమా కట్టిన వాళ్ళు మా డబ్బులు మాకు వస్తా అంటే అప్పుల పాలు అయిపోయి ఎంతకైనా ఉద్యోగాన్ని రాజీనామా చేసేసి వచ్చిన డబ్బులతో ఆ బీమా పాలసీ కట్టిన అందరికీ అప్పులు తీర్చాడు. ఇంకా కొంత ఉండిపోయారు. ఇప్పుడు చేయడానికి ఏం లేదు ఆయన దగ్గర, ఎందుకంటే ఉద్యోగం ఆ రకంగా పోయింది, ఈ రకంగా అయిపోయింది, చేయడానికి ఇప్పుడు వయసు కూడా దాటేసింది. ఇంక ఏం దొరక్క ఇదిగోండి బైబిల్ పట్టుకుని బయలుదేరాడు. మీకు అర్థం కదా? అసలు విషయం తెలిసిన తర్వాత విశ్వాసం ఆశ్చర్యపోయారు. మీకు విషయం చెప్తాను, ఇలాంటి వాళ్ళు ఎన్ని మంది చెప్పమంటే మీకు పబ్లిక్ చెప్తే మన పరువు పోద్ది. కాబట్టి ఒకవేళ ఎవరైనా అన్యులు ఉంటే గమనించండి, ఎవరో అలాంటి ఒకరిద్దరిని చూసి దయతో క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సేవల్ని తప్పు పట్టద్దు. నిజమైన సాకులు ఈ దేశంలో, ఈ భూమి మీద ఇంకా ఉన్నారు. దేవుని చేత పిలువబడి, ప్రతిష్ఠించబడి, పరిశుద్ధాత్మతో నింపబడి ఒక సమర్పణ జీవితం కలిగి దేవుని కోసం అన్ని తెగించి త్యాగం చేసుకొని సావో రేవో ప్రభు కోసం బతికి, గమనించండి, అన్నింటినీ సహించి ప్రభు కోసం ఒక సమర్పణతో రోషంతో సేవ చేసే సేవకులు ఉన్నారు. వారిని బట్టి ప్రభుని కనపరచండి. ఎవరు అంటే ఒకరిద్దరిని బట్టి క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సంఘాన్ని కించపరిచి మాట్లాడద్దు. ఇలాంటి వారు సంఘాలకు చీడపురుగులు, క్రైస్తవం పెట్టిన పెద్ద మచ్చలు, పెద్ద డాగులు వీళ్ళు. సో ఒకటి, వీళ్ళు అదృశ్యమైన వారు లేక అదృశ్యమైనవి శ్రమించాలి. ఈ మెట్టలు లేకపోతే మచ్చలు అనేవి, ఒకటి అవి అదృశ్యమైనవి, 2 అవి అపాయకరమైనవి. అవి అపాయకరమైనవి. మీ విషయం చెప్తాను. 1912 మీకు గుర్తుంటుంది ఏమేమి జరిగింది. 1912 1912వ సంవత్సరం ఏప్రిల్ 15 గుర్తుంది ఎవరికైనా? ఐడియా వచ్చిందా? 1912వ సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తారీఖు ఏం జరిగింది? ఉదయం 4-5 మధ్యలో టైటానిక్ అనే పేరు గల ఒక భారీ ఓడ అట్లాంటిక్ సముద్రంలో పూర్తిగా జలసమాధి అయింది, మునిగిపోయింది. అసలు అది ఏ రకంగా చూసుకున్నా సింక్ అయ్యే అవకాశం లేదు. ఏ రకంగా దాని టెక్నాలజీ కావచ్చు, దాని కట్టిన విధానం కావచ్చు, దాని నిర్మాణపు తీరు కావచ్చు, దానికి ఉన్న స్థాయి సామర్థ్యం కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా ఈవెన్ అది ఎలాంటి ప్రమాదానికి కూడా గురి అవడానికి అవకాశం లేనంత అద్భుతంగా దాన్ని కట్టారు, భారీ ఓడ. కానీ అలాంటి భారీ ఓడ చివరికి ఆ రోజు, ఆ రాత్రి, ఆ ఉదయకాల వేళలో పూర్తిగా సముద్రంలో పాలైంది. కారణం ఏంటో? కారణము ఆ ఇల్లే న్యూయార్క్ వెళ్తున్న దారిలోన ఆ మార్గంలో ఒక కంటికి కనిపించని మంచు కొండ ఎక్కడుంది? సముద్ర పొడుగున మెట్ట, దాన్ని దొంగ మెట్ట అన్నారు. సముద్రపు అడుగు భాగాన ఎక్కడో ఒక కంటికి కనిపించని ఒక మంచు కొండ. ఆ మంచు కొండ గమనించండి, మొత్తానికి ఈయన షిప్ని పక్కకు తప్పించేటప్పటికి మంచు కొండను తప్పించారు, అద్భుతంగా తప్పిస్తారు ఆ మంచు కొండని. కానీ దురదృష్టం ఏంటంట, వెనుక భాగం, ఓడ వెనుక భాగాన్ని ఢీకొంది మంచు కొండ. ఎంత ఓపిడిగా, ఎంత పడబందిగా
ఆ మంచుకొండ తప్పించడానికి ప్రయత్నం చేసిన వెనుక భాగం మంచుకొండ ఢీకోగాన ఆ భాగం కాస్త ముక్కలైంది. దాంతో సముద్రపు నీరంతా ఓడలోకి వచ్చేసి చివరికి ఓడ మునిగిపోయింది. గమనించండి, మచ్చ లేక దొంగ మెట్ట అంత అపాయకరమైంది. కంటి కనిపిస్తుంది కానీ చాలా డేంజరస్. అది కరోనా వైరస్ లాంటిది. కంటి కనపడదు కరోనా వైరస్, అవునా? సూక్ష్మజీవి, మైక్రోజామ్, అది ఉంది అని అర్థం కాదు మనకి. బయటికి ఆరోగ్యంగా ఉంటున్నారు, బయటికి మంచి హెల్తీగా ఉంటున్నారు, కానీ అతనిలో రోగం ఉంది. గమనించండి, కంటి కనిపించని ఆ సూక్ష్మజీవి ఎంత అపాయకరమైందంటే అంత అపాయకరమైంది. అంతే కదా, మన భయంతో బయటకు వెళ్ళడం లేదు. మొహన మాస్క్ వేసుకున్నాం, చేతులు శానిటైజ్ చేసుకుంటున్నాం. ఎందుకని? అది కంటి కనిపించదు, కానీ అది ఎంత అదృశ్యమైనదో అది అంత అపాయకరమైనది. ఈ అబద్ధ బోధకులు, ఈ అబద్ధ సేవకులు కూడా అలాంటి వారే. గమనించండి, వారు ఎంత అంటే అంత సంఘానికి అంత డేంజరస్. వాళ్ళు సంఘానికి అంత అపాయకరమైన వాళ్ళు. వారి వల్ల సంఘాలు నాశనం అయిపోతున్నాయి, వారి వల్ల సంఘాలు చిన్నపిన్నం అయిపోతున్నాయి, వారి వల్ల సేవ భ్రష్టు పట్టిపోతుంది. వారి వల్ల గమనించండి, నిజమైన సేవకులు దుఃఖపడి ఏడ్చి గొగ్గలు పెడుతున్నారు. గమనించండి, మాయమాడి చెప్పి వారి విశ్వాసులందరినీ తమ వైపు లాక్కొని చివరికి ఆ సేవకులు గమనించండి నాబోటి అనేక మంది సేవకులు ఏడుస్తున్నారు, దేవుని సన్నిధిలో కన్నీరు కలుస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన కొందరు దుర్మార్గ చర్యల వల్ల, ఈ దొంగ సేవకుల వల్ల సంఘాలు ఖాళీ అవుతున్నాయి, సేవ నవ్వులపాలు అయిపోతుంది. అన్యులాంటి వారు విశ్వాసుల్ని తిడుతున్నారు, క్రైస్తవుని తిడుతున్నారు, ప్రభువుని తిడుతున్నారు, వాళ్ళు వెక్కిరిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఒక సరి అయిన వాక్య అవగాహన లేకుండా ఏదో ఒకటి నోటుకొచ్చింది బైబిల్లో, పెద్ద బైబిల్ పండితుల్లాగా, బైబిల్ జ్ఞానంలాగా, లేకపోతే ప్రపంచం అన్ని గ్రంథాలు ఓడవడిపోసిన వాడిలాగా ఏవో మాట్లాడడం, నలుగురు నవ్వులపాలు అయిపోవడం, తద్వారా క్రైస్తవ్యం నవ్వులపాలు చేయడం, ఇదే వీరి పని. ఇలాంటి వారి వల్ల ఈరోజు సంఘాలు సేవ దెబ్బతింటుంది. నేను వీరి సంఘాలకు చీడ పురుగు లాంటి వారు, వీరి సంఘాలకు నాశనం కలిగించేవారు. వీరి వాళ్ళ సంఘాలకి ఎప్పటికైనా ప్రమాదమే. మూడవ మాట ముగిస్తాను. ఒకటి వారు ఇవి లేక ఈ దొంగ మెట్టలు లేక మచ్చ అనేది అవి అదృశ్యమైనవి, అవి అపాయకరమైనవి. 3, అవి అలక్ష్యము చెయ్యకూడనివి. ఈ మాట నేను చెప్పి ముగిస్తాను, చాలా నొక్కి చెప్తాను ఈ మాటని. వాటిని ఎప్పుడు మనం అలక్ష్యం చేయరాదు. చేసామా దెబ్బతింటాం. ఎందుకు మాట చెప్పక గుర్తుందా మీకు? టైటానిక్ గురించి. అంత పెద్ద ఓడ ముందని చెప్పేసి ఆ ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు గమనించండి, ఫెడరిక్ ఫ్లిట్ అనే వ్యక్తి ఆయన కూడా ఓడలో ఉన్నాడు. ఆయన కూడా ఒక సహా క్రూ మ్యాన్. ఆయన ఓడ నడిపే వాళ్ళు, తాను ఒక స్టాఫ్. గమనించండి, ఫెడరిక్ ఫ్లిట్ అనే ఆయన. గమనించండి, అసలు ఓడ వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో ఆ మంచు కొండకు చూసిన వ్యక్తి ఈయన. మన వెళ్ళే దారిలో ఒక మంచు కొండ ఉంది అని ఆ మంచు కొండను గుర్తించిన వాడు ఈ వ్యక్తి ఫెడరిక్ గారు. వెంటనే ఓడ యజమానికి అప్రమత్తం చేశాడు. సార్, ఎదురుగా ఒక మంచు కొండ కనిపిస్తుంది, అది బహుశా మన ఓడ తగులుతుందేమో అని భయం ఉందని అప్పటికే ఓడ యజమానికి ఆయన అప్రమత్తం చేస్తే, ఓడ యజమాని క్యాప్టెన్ దాని పెద్ద సీరియస్ తీసుకోలే. గమనించండి, ఇంత పెద్ద ఓడను వినండి నా సీరియస్గా, ఇంత పెద్ద ఓడను ఇంత చిన్న మంచు కొండ ఏం చేయగలదు అనుకున్నాడు. ఏమండి, ఇప్పుడు ఇంత పెద్ద మనిషిని ఇంత కరోనా చంపేయట్లేదు. గమనించండి, తెలియగడతాను 6 అడుగుల మనిషిని గమనించండి, ఒక అల్పప్రాణి దోమ ఎంత అంటే ఇలాగంటే చచ్చిపోదు కదా, అలాంటి అల్పప్రాణి దోమ కాటేసి మలేరియా రప్పించి చంపట్లేదు.
గమనించండి, ఈ చిన్న దోమ ఏం చేస్తుంది, ఈ చిన్న పాము ఏంటన్నట్టుగాను ఈ చిన్న ఇంత పెద్ద ఓడను ఈ చిన్న మంచుకుండ ఏమి చేయగలదులే అనుకున్నాడు. కానీ అనుకోకుండా ప్రమాదం చాలా చేయింది. చివరికి దగ్గరకొసరికల్లా ఇంకా వెంటనే ఓడ నావికుడు విలియం మర్డోక్ గారు, విలియం మర్డోక్ అని ఆ ఓడ నాయకుడు వెంటనే ఓడను దగ్గర రాగానే వెంటనే తిప్పేశాడు. వెంటనే ఎందుకంటే ముందే చూశాడు, కానీ ఏమవుతుంది అనుకున్నారు. కానీ అదేసరికల్లా అది ప్రమాదం అనుకున్నారు. వెంటనే ఓడను ప్రక్కకు తిప్పాడు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. ఎంత జాగ్రత్తగా, ఎంత పగడబందీగా ఓడను పక్కకు తిప్పినా నేను చెప్పినట్టుగాను ఓడ వెనక భాగం ఆ మంచు కొండకు ఢీకొంది. ఎందుకని అప్పటికే ఆలస్యం అయిపోయింది. తను ముందే గనక చెప్పిన మాటను విని వెంటనే ఒక నిర్ణయంకి వచ్చుంటే బహుశా ఆ రాత్రి టైటానిక్ మునిగినది కాదు కదా. కొన్ని విషయాల్లో మనం నిర్లక్ష్యం చేస్తాం. అంటాను, మీ ముఖంపై లేక మీ బాడీ ఏదో చోట ఒక స్పాట్ ఉంది, లేక మీ బట్ట మీద ఒక మచ్చ ఉంది. ఎంతమంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు? లేదే. వెంటనే దాన్ని తుడిచేసి, దాన్ని రుద్దేసి, దాన్ని కడిగేసి ఆ మచ్చను ఎంత వేగంగా అయితే అంత వేగం. అంతెందుకండి, ఒక చిన్న టీ మార్కులు వెంటనే తుడిచేస్తాం కదండి నీళ్ళు వేసి. ఎందుకని? లేకపోతే పెద్ద డాగ్ కట్టేసి బహుశా ఇంకెప్పటికీ ఆ మచ్చ ఆ డాగు వదలదేమో అన్న ఒక భయం కొద్దీ వెంటనే తుడిచేస్తాం కదా. వీరు అంతే. అంటున్నాను, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంతవరకు సాధ్యమో ఇలాంటి వారిని బయటకు పంపడం మనకు మంచిది. వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు, వాళ్ళని ఓర్చుకోవద్దు, వాళ్ళతో రహస్యం అంత అనవసరం మనకి. వాళ్ళతో రాజీ పడవద్దు. ఎంత వేగం సాధ్యమో అంత వేగం ఇలాంటి వారిని మనం బయట పెట్టడం మంచిది. అందుకని అలక్ష్యము చేయకూడనిది. అలక్ష్యం చేసావో అది నీకే నష్టం కలిగిస్తుంది. అలక్ష్యం చేసావో అది గొప్ప ప్రమాదాలకి అది దారితీస్తుంది. పోతే పోనీలే, ఏదో వాళ్ళ మానే చేసుకొని అన్ని వదిలేస్తే, పోతే పోనీ వదిలేస్తే గమనించిన ఒకరోజు అది చాలా ప్రమాదం మారి చివరికి అంటున్నాను, నీ సంఘపు స్థితి ఏ స్థాయికి పడిపోద్దో, నీ సంఘము ఏ స్థాయిలో దిగజారిపోద్దో నీకు అర్థం కాదు. మీ తర్వాత బాధపడిన ఉపయోగం ఉండదని నేను మనవి చేస్తున్నాను. సో గమనించండి. అందుకని ఎప్పుడు కూడా అలాంటి వారిని అలక్ష్యం చేయకూడదు, వాళ్ళని ఎప్పుడు ఎంటర్టైన్ చేయకూడదు, వాళ్ళని ఎప్పుడు మనం ఓడ్చుకోకూడదు. ఎంతవరకు సాధ్యమో అంత వేగంగా వాళ్ళని బయటికి గెంటడం మంచిది. ఒక పాస్టర్ గారు ఇలా చెప్పారు. ఆదివారం వారం అయిపోయినట్టుని ఒక మధ్యాహ్నం చేసి ఒక 7 మంది కుర్రాళ్ళు కింద చర్చిలో కూర్చొని పాస్టర్ పైన ఉంటే వాళ్ళు బైబిల్ పట్టుకొని ఏమో మాడుకున్నారంట. బైబిల్ పట్టుకొని వెంటనే పాస్టర్ గారు ఒకరోజు ఒకటిసారి 2 చూశారు. ఏంటి అని అడిగితే, ఏం లేదు పాస్టర్ అంటే మేము బైబిల్ డిస్కస్ చేసుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు. సరేలే మంచిదే కదా అన్నట్టుగాను పాస్టర్ గారు 1-2 సందర్భాల్లో దాన్ని చూడగా వదిలేశారు. రోజుకి ఇది ఎక్కువైపోతుంది. వెంటనే పాస్టర్ గారు రోజు సీరియస్గా ఆలోచించి అసలు ఏంటి విషయం అబ్బా అని చూసి చివరికి అర్థం చేసుకొని, రేపు నుంచి మీరు రామాకండి, ఈ రహస్య కూటం ఆపండి. అదే పాస్టర్ గారు మేము తప్పేం చేస్తామంటే మేము వాక్యం కదా నేర్చుకుంటున్నాం అంటే, మీకు అంత వాక్యం నేర్చుకొని ఆసక్తి ఉంటే రండి, నా దగ్గర నేను నేర్పిస్తాను మీకు ఎంత వాక్యం కావాలో. కానీ ఇలాగా నేను లేకుండా ఇలా మీరు ఇక్కడ కూర్చొని ఈ బైబిల్ డిస్కషన్లో ఆపండి అన్నాడు. మొత్తానికి వేరే మార్గం లేక వాళ్ళు ఆపేశారు. చివరికి ఈ 7 మంది కూడా చర్చ్ మానేశారు. ఇందుకు ఏంటంటే ఆ 7 ఒకడు నేను సేవకుడిని, నాకు దేవుడు దర్శనం ఇచ్చని చెప్పేసి వెంటనే ఆడు సంఘం పెట్టేశాడు పక్కన. చర్చ్ మెంబరే, యూత్ మెంబరే, వెంటనే పక్కెళ్ళిపోయి తన సంఘం పెట్టాడు. ఈ మిగతా 6 మంది ఆయనతో ఏకీపించారు. చివరికి ఈ 6 మందిలో 2 చనిపోయారు. ఇద్దరిలో
ఇద్దరు చనిపోయారు, ఇద్దరు మళ్ళీ తిరిగి సంఘానికి వచ్చారు. మిగతా ఇద్దరిలో ఒకడు అన్యుడు అయిపోయాడు, ఒకడు అన్యుడు అయిపోయాడు అంటే అన్యులు కలిసిపోయాడు, ఇంకొకడు వేరే ఎక్కడికో వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా విషయం ఏంటంది? అందుకన్నాను ఇలాంటి వారిని మనము పోతే పోనీలే అని మనం విడిచిపెట్టేస్తే ఒకరోజు సంఘంలో ఏర్పడే పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. అందుకంటున్నాను అదృశ్యమైనవి అపాయకరమైనవి కాబట్టి అలక్ష్యము చేయకూడనివి. అలక్ష్యం చేస్తే అది అపాయంగా మారే ప్రమాదం ఉంది. ఈరోజు దేని బిడ్డారా, ఇలాంటి వారిని మనం గుర్తిద్దాం, ఇలాంటి దొంగ మెట్లు మనం గుర్తిద్దాం. సంఘాలు రహస్యం జొరపడి ఆల్రెడీ ఆడ సంఘం ఉంది, ఆడ భాషకులు ఉన్నారు, వాళ్ళు ఒక ఆత్మీయ క్రమం ఉంది, వారు ఒక ఆత్మీయ సహవాసం ఉంది, వారికి ఒక ఆత్మీయ ఉపదేశం ఉంది, పద్ధతి ఉంది. సో కాబట్టి నేను అక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళి నేను అక్కడ కుంపటి పెట్టకూడదు, వెళ్ళి అక్కడ నేను సేవ మొదలు పెట్టకూడదు అన్న కనీసపు ఇంగితిగా లేకుండా సేవ అని పేరు చెప్పేసి సంఘాలు అడుగుపెట్టి మళ్ళీ గమనించండి, అలాగని అన్యుల దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ మన సంఘ విశ్వాసుల్ని ప్రార్థన అని పేరుతోని స్నేహం అనే పేరుతోని తనని తిప్పుకుంటున్న ఇలాంటి వారిని మనం గుర్తించాలి. ఇలాంటి వారిని మనం గుర్తించి గమనించండి. నేను ఏం చేయమని చెప్పట్లేదు, నా మాట అర్థం చేసుకోండి. మీరు వెళ్ళడం మానాలి. ఒకటి ఫస్ట్ ఏం చేయాలని చెప్పట్లేదు. నేను పౌలు మాట వాడతాడు, హుమేనయును అలెగ్జాందరు అనబడిన వారి గురించి వారు కూడా ఇలాంటి దొంగ బోధకులే, అబద్ధ బోధకులే, వారు సంఘాన్ని పాడు చేస్తున్న పరిస్థితి వచ్చినప్పుడు గమనించండి, పౌలు అంటాడు నేను వారిని సాతానికి అప్పగించానంటాడు. అనవసరం వాళ్ళ గురించి ఎక్కువ నేను మాట్లాడడం అనవసరం నాకు. సో నేను వాళ్ళకి అప్పగించేశాను, మిగతా దేవుడు చూసుకుంటాడు. ఈరోజు అలాంటి వారిని ఏం చేయమంటారంటే ఏం చేయమని చెప్పట్లేదు, దేవునికి అప్పగిద్దాం, ఏం చేయాలో ఆయన చేసుకుంటాడు. మనవంతుగా మన విశ్వాసాన్ని, మన రక్షణను, మన సంఘాన్ని, మన సంఘ ఐక్యతను, మన సంఘ సహవాసాన్ని కాపాడుకోవడం సంఘముగా విశ్వాసం నీకు, పెద్దగా నీకు, సంఘ కాపుడుగా నాకు, ఇది మనందరి సమిష్టి బాధ్యత. మనమందరం మనం కాపాడుకుందాం, మనమందరం మనం పోషించుకుందాం, మన సంఘాన్ని మనము ప్రభు మహిమ కొరకు సిద్ధం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, ఈ రాత్రి నాతో మాట్లాడారు. ఎందరైతే ఈ మాట్లాడినారో వారందరి మనసుల్లో ఈ మాటలను నాటునివ్వండి. మరొక మారు ప్రభువా, సంఘాల్లో దొంగ మెట్లకు అడుగుపెట్టి సంఘానికి ప్రమాదకరంగా మారిన ఇలాంటి వారిని ప్రతి సంఘపు పులిమెరల నుంచి ప్రభువా మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, మా దేశం వారిపై కాదయ్యా, మా బాధ అంతా మా సంఘాలు మేము కాపాడుకోవాలి. మా ఆత్మీయ సంపద, మా ఆత్మీయ సహవాసం, మా ఆత్మీయ సంఘాన్ని మేము కాపాడుకోవాలి ప్రభువా. కాబట్టి ఈ నేపథ్యంలో అది మా సంఘం కావచ్చు, లేక ప్రపంచం ఏ సంఘం కావచ్చు, సంఘ క్షేమాభివృద్ధికి అయ్యా విఘాతం కలిగిస్తున్న ఇలాంటి అపవాదిక అనుచరులను తండ్రి యేసు నామములో మీరు ఏరి పారేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రక్షాళించండి యేసు నామంలో. ఈ పూట ప్రతి క్రైస్తవ సంఘం ప్రక్షాళింపబడును గాక. అయ్యా తండ్రి, హితమైన బోధ, ఆరోగ్య బోధ వింటూ ప్రభువా తండ్రి సంఘ కాపర్ల చేత ఆత్మీయంగా పోషించబడుతున్న వారై, మహిమ గల నీ రాజ్యంకు సిద్ధపరచబడుతున్న వారై, దేవా నీలో దినదం కూడా వర్ధిల్లే భాగ్యం ప్రతి సంఘానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ కొందనాలు స్తోత్రాలు. అలాగే మా సంఘాన్ని కాపాడండి, మా సంఘ ఐక్యతను సహవాసాన్ని కాపాడి తండ్రి ఒక మహాసైన్యంగా మేము కలిసి మెలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా తండ్రి మేము కలిసి నీలో ముందుకు కొనసాగే కృప మాకు ఇమ్మని ప్రార్థన చేస్తూ దేవా తండ్రి మా సంఘ బిడ్డలందరి బట్టి ప్రార్థన చేస్తున్నాను. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీ సమాధానం, శాంతి, నెమ్మది ఇచ్చి ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆరోగ్యాలతో కాపాడి దీవించి నడిపించి ప్రభా నీ క్షేమం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతిథి కోసం మనసు ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ నామంలో చిన్న బాబు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా, ఆరోగ్యంతో నీవు నడిపించండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో మరొక దేవా యేసు నామంలో వారిని ముట్టండి. నువ్వు పొందిన దెబ్బల చేత,
కలుగు స్వస్థత వారికి ఇచ్చి మా తండ్రి వారి ఆరోగ్యాలతో మీరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దినమంతా కాపాడిన వాడే రాత్రంతా ఈ సంధి మాత ఉంచి క్షేమాన్ని ఇచ్చి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తూ చిత్తమైతే మన ఉదయాన్ని వేకులు లేచి నీ నామాన్ని ఘనపరిచి మహింపరిచే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దినమంతయు తెలుసో తెలియక మీరు చేసిన ప్రతి అపరాధాన్ని ప్రతి తప్పుని తండ్రి మీరు మన్నించి క్షమించమని ప్రార్థన చేస్తూ అయ్యా తండ్రి ప్రభువా నీ ఆలోచనలను బలపరచండి, దీవించండి. అయ్యా నీ కొందాలు మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించి మరొకసారి కరోనా మహమ్మారి నుంచి మాకు విడుదల కలిగించండి. దేవ మరొక తండ్రి లాక్డౌన్ చివరి వారం ఉన్నాం తండ్రి, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ దేవా ఇదిగో తండ్రి ప్రభుత్వంతో మాట్లాడి దైవ చిత్తమైతే ప్రభు నిశ్చితమైతే అయ్యా మరి వచ్చే అయ్యా జూన్ మొదటి వారం కల్లా మా మందిరాలన్నీ కూడా తెరవబడి తండ్రి మీ అందరం సంఘంగా చేరి నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తూ నువ్వు చేయబోతున్న కార్యానికి నీకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా కేంద్ర ప్రభుత్వాన్ని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మా దేశ ప్రధానమంత్రి గారిని, అధికారుల నాయకుల్ని అయ్యా వారు చేస్తున్న సేవలు దీవించండి. కలెక్టర్స్ని ప్రభా, కమిషనర్ని ప్రభా, అయ్యా పోలీస్ శాఖ వారిని, పారిశుద్ధ కార్మికుల్ని, అయ్యా డాక్టర్స్ని ప్రభా, మెడికల్ స్టాఫ్ అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ అయ్యా తండ్రి వారు చేస్తున్న సేవలకు ప్రభా గొప్ప దీవెనలోకి ఇచ్చి నడిపించమని ప్రార్థించమని గ్రామ వాలంటీర్ని, అయ్యా సచివాలయ సిబ్బందిని దీవించి అయ్యా తండ్రి అయ్యా ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహాయపడుతున్న వారు, అయ్యా ప్రభుత్వం సహాయపడుతున్న వారు వారందరినీ దాతల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది వలస కూలీలు ప్రభా వారికి క్షేమంగా గృహాలు చేర్చండి. అయ్యా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారికి ఇలాంటి నరకం రాకుండా వారి వల్ల ఎవరికి కూడా ఈ కరోనా రాకుండా తండ్రి రక్త ప్రోక్షంతో శుద్ధీకరించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. రాత్రంతా చక్కటి నిద్ర దయచేయండి. పీడకలలు అయ్యా తండ్రి చీకటి కళలు మాకు దూరపరచండి. అయ్యా దయ్యాల వల్ల, దొంగల వల్ల, దురాత్మ వల్ల ఎలాంటి ఇబ్బంది మాకు కలగకుండా సాయం దయచేయండి. బండి ఉండగా పాము తేలు లాంటి విష ప్రాణాలను మనం కాపాడండి. మా ప్రాణాలు కాపాడండి మా ప్రభువా. అయ్యా ఏ ఇబ్బంది కలగకుండా నీ సురక్షితమైన హస్తాల్లో మేము చక్కగా నిద్రపోయే అవకాశం దయచేయండి. మళ్ళీ పొద్దున లేచి ప్రభువా నిన్ను ప్రార్థించే భాగ్యం మాకు ఇమ్మని ప్రార్థన చేస్తూ అన్నిటంతటా మీరే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీకు ఎల్లప్పుడు తోడే దీవించి తన క్షేమాన్ని ఇచ్చి నిత్యం నడిపించును గాక. ఆమె ఎంత కొందనాలు దేవుడిని దీవించుగాక. సెలవు తీసుకుందాం.